నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గంజాయిని అరికట్టి ఎపిక్ కార్డుల దర్యాప్తును వేగవంతం చేయాలి. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో భేటీ అయిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్. ఆతిథ్య రంగం అభివృద్ధితో స్థానికులకు మెండుగా ఉపాధి అవకాశాలు. ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజల పట్ల జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించండి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. చాట్ బాట్ ద్వారా 70 లక్షల రూపాయలు విలువ చేసే 330 ఫోన్లు రికవరీ చేసిన చిత్తూరు పోలీసులు. బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ. తాజ్ యాప్ కేసులో కీలక నిందితుడు రాజేష్ను అదుపులోనికి తీసుకున్న పలమనేరు పోలీసులు. ఫైనాన్స్, చైన్ లింక్ యాప్లను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి. ఇక వార్తలోని వివరాలు. పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవలోక్లో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు సమీపంలోని దేవలోక్లో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. తిరుపతి జిల్లాలో తిరుమల ఏడుకొండల స్వామివారు, జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం, తదితర పుణ్యక్షేత్రాలు, తూపులిపాలెం బీచ్, ఇరకం దీవులు, తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, తిరుపతి జిల్లా వైద్య హబ్గా, ఉన్నత విద్యా సంస్థలు కలిగి విద్యా హబ్గా, పారిశ్రామిక సెజ్లు కలిగి పారిశ్రామిక హబ్గా, రైలు, రోడ్డు, విమానాశ్రయ సదుపాయాలు కలిగి ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుండి తిరుపతి జిల్లాలో సుమారు 75,000 నుండి 1,00,000 మంది దాకా పర్యాటకులు, విద్యార్థులు, ప్రజలు విచ్చేస్తుంటారని, ఈ నేపథ్యంలో ఒబెరాయ్ వంటి 7 స్టార్, హయత్ వంటి ప్రముఖ హోటళ్లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదరు అంశంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జూ క్యూరేటర్ సెల్వం, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని భక్తులు గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పీఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ముందుగా విద్యార్థినుల తల్లిదండ్రులకు ఎన్నికల గురించి అవగాహన కల్పించి ఆయా తరగతుల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కొక్క తరగతిలో 3 చొప్పున ఈ ఎన్నికల్లో ఎన్నుకోవడం జరిగింది. అనంతరం 24 మంది సభ్యులతో కూడిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యుల ఆమోదం మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అలాగే కమిటీ సభ్యులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞను నిర్వహించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి అలాగే పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్పర్సన్ కె విమల మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథక సంచాలకులు సర్వశిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి తమ పాఠశాలలోని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న 860 మంది విద్యార్థుల తల్లిదండ్రులు 470 మంది పాల్గొన్నారని, ఒక్కొక్క తరగతి నుంచి 3 సభ్యులు చొప్పున 24 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నామని, ఈ 24 మంది సభ్యులు కలిసి చైర్పర్సన్గా కె విమలను, వైస్ చైర్మన్గా ఎస్ రాజయ్యను ఎన్నుకున్నారని, వీరికి పాఠశాల ఉపాధ్యాయుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాల అభివృద్ధికి వారి వంతు కృషి చేయాలని కోరారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ కె విమల మాట్లాడుతూ, తనను పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్పర్సన్గా ఎన్నుకున్నందుకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలియజేశారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ హాజరయ్యారు. మొత్తము 865 మంది పిల్లలు ఉండగా 477 మంది పేరెంట్స్ హాజరు కావడం జరిగింది. తరగతి వారీగా ప్రతి క్లాస్కు 3 సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం నిర్ణయించినటువంటి నామ్స్ ప్రకారంగా విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకోవడం అయింది. థాయ్ యాప్ కేసులో కీలక నిందితుడు రాజేష్ను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు పురపాలక సంఘం మెప్మా విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ 2024 జనవరిలో వాట్సాప్ ద్వారా బాలసుబ్రహ్మణ్యానికి పరిచయమై థాయ్ యాప్ ద్వారా 1000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 43 రూపాయలు వస్తుందని, ఇలా ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత ఎక్కువ సంపాదించవచ్చని చెప్పడంతో రాజేష్ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడని, అతనికి 35 లక్షల రూపాయలు రాగా అతను మళ్లీ 31 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడని, మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్పీలను సైతం థాయ్ యాప్ మెంబర్లుగా చేర్పించాడని తెలిపారు. మీరు కూడా మెంబర్లను చేర్పిస్తే అధికంగా లాభాలు పొందవచ్చని చెప్పడంతో ఆర్పీలు పలమనేరు పట్టణంలో దాదాపు 500 మందిని సభ్యులుగా చేర్పించారు. గత నెల 27వ తేదీన థాయ్ యాప్ క్లోజ్ కావడంతో ప్రజలు డీఎస్పీ కార్యాలయంలో థాయ్ యాప్ ద్వారా కోట్ల రూపాయలు మోసపోయారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపామని, ఈ కేసులో కీలక నిందితుడు రాజేష్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, ఈ యాప్లో A1 ముద్దాయి బాలసుబ్రహ్మణ్యం, A2 ముద్దాయి టీనా ఎక్కడ ఉన్నారో దర్యాప్తు చేస్తామని, ప్రజలు అతిగా ఆశపడి ఎలాంటి ఫైనాన్స్ యాప్లను నమ్మవద్దని సూచించారు. చైన్ లింక్ ద్వారా నేరస్తులు మోసాలు చేయడానికి ప్రయత్నిస్తారని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమంది చేర్పించడం, దాదాపుగా ఒక 500 మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంత మటుకు బెనిఫిట్ వచ్చింది అనే ఇన్వెస్టిగేషన్ లో మనము మొత్తం అన్ని క్యాల్కులేట్ చేస్తే మన 35 లక్షలు వచ్చినాయి. 35 లక్షలు వస్తే అతను ఏం చేశాడు, మళ్ళీ రివర్స్ 31 లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్. సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఇట్లాగా ఈ యాప్ ద్వారా చాలా మంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు, నాగాలాండ్ లో కూడా దీని మీద కేసు పెట్టారు. అక్కడ కూడా సేమ్ ముద్దారు, A1 బాలసుబ్రహ్మణ్యం, A2 టీనా అనే ఒక అమ్మాయి. సో వాళ్ళిద్దరూ వీళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి. మన రాజేష్ కి జనవరి 2024 ఈ సంవత్సరం జనవరిలో ఇతన్ని వాళ్ళ నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ లో మాట్లాడి, వాట్సాప్ లో ఆయన ఏదో ఒక ఫామ్ లో సిఇఓగా పనిచేస్తున్నానని బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇతను రాజేష్ గుడ్డిగా అతన్ని నమ్మడం, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, కనీసం ఫిజికల్ గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసపోవడమే కాకుండా జనాల్ని ఎంతో మందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలా మందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాడు. సో దాని గురించి నాగాలాండ్ లో కూడా కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కేరళలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయని మాకు తెలుస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట సూచనలతో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి గురువారం మధ్యాహ్నం బస్టాండ్ సెంటర్లో వీర మహిళలు గాయత్రి, శారద, నిర్మలల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
కాగా నేడు 4వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసి 250 మందికి అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వినుతా కోట పాల్గొన్నారు. కార్యక్రమంలో వీర మహిళలు గాయత్రి, శారద, నిర్మల, లక్ష్మి, రాజ్యలక్ష్మి, నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు బీజేపీ నాయకులు కోల ఆనంద్ ఘన స్వాగతం పలికారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థాన తీర్థప్రసాదాలు, దేవస్థాన శేషవస్త్రంతో వెంకయ్య నాయుడును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముప్పవరపు వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి మరియు సమాచార ప్రసార మంత్రిగా, భారతదేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన విషయం విదితమే. కాగా ముప్పవరపు వెంకయ్య నాయుడును నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024లో భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను గౌరవించి గుర్తించి నరేంద్ర మోదీ ప్రభుత్వం అవార్డును ప్రదానం చేశారని ఈ సందర్భంగా కోల ఆనంద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సెక్రటరీ, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్, జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ రైల్వే బోర్డు మెంబర్ అబ్బూరి పుల్లయ్య నాయుడు, యువమోర్చా జిల్లా సెక్రటరీ సజ్జల హరీష్, పట్టణ యువమోర్చా అధ్యక్షులు తానికొండ్ల భరత్ కుమార్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్ హరీష్ రెడ్డి, అబ్బూరి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించి కంటి సమస్యలున్న వారి జాబితాను ఆగస్టు 15వ తేదీలోపు సిద్ధం చేయాలని ఏఎన్ఎంలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటిని సర్వే చేసి కంటి సమస్యలు ఉన్న వారిని ప్రాథమికంగా గుర్తించాలని తెలిపారు. ఈ సర్వే ఇప్పటికే 95% పూర్తయింది. ఈ నెల 15 లోపు 100% సర్వే పూర్తి చేసి జాబితాను సమర్పించాలన్నారు. తద్వారా కంటి సమస్యలున్న వారికి స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో బాల్య వివాహాలను అరికట్టాలని, బాల్య వివాహాల ద్వారా అతి పిన్న వయసులో వారు గర్భం ధరించడం ద్వారా శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొన్నిసార్లు మరణానికి దారితీసే ప్రమాదం ఉందని, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గర్భం ధరించిన సమయం నుండి ప్రసవం అయ్యే వరకు వారి ఆరోగ్య పర్యవేక్షణలో ఏఎన్ఎంలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాతా శిశు మరణాలను నివారించాలన్నారు. ఈ సమావేశంలో కంటి వెలుగు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హర్షిత, మెడికల్ ఆఫీసర్లు, నాయకులు మునిరత్నం, డాక్టర్ సురేష్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపలోకాయుక్తగా న్యాయమూర్తి జస్టిస్ పి రజని, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే కన్నబాబు, సినీ నటుడు సంతోష్ శోభన్, బాలీవుడ్ నటుడు గోవింద కుటుంబ సభ్యులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వర్షం విస్తారంగా కురుస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపిన ఆమె ప్రజలు తమపై మరింత బాధ్యత ఉంచారని తెలియజేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని తెలిపారు భూమా అఖిలప్రియ. చాలా రోజుల నుంచి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో ఇది 3వసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు బాగా వర్షాలు పడి నీళ్లు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది. ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది. తప్పకుండా బాధ్యతను నెరవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము. స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది. సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ ఆండాళ అమ్మవారి తిరువడిపుర ఉత్సవం ముగింపు సందర్భంగా ఘనంగా సాతుమర జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ ఆండాళ అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ ఆండాళ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహించారు. అనంతరం అలిపిరి నుండి గీతా మందిరం, రామనగర్ క్వార్టర్స్,
వైకానస చార్యుల వారి ఆలయం, ఆర్ఎస్ మాడవీధి, చిన్నజీఆర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజీఆర్ స్వామి, శ్రీ చిన్నజీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా మహిళలలో స్వయం ఉపాధి కల్పన కోసం మహిళా టైలరింగ్ శిక్షణ కేంద్రం 5వ బ్యాచ్ ను బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. తిరుపతి ఎస్టీవీ నగర్ లోని శ్రీ విజ్ఞాన ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి మరియు సెట్విన్ సిఇఓ వి మురళీకృష్ణారెడ్డి, శ్రీ విజ్ఞాన ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఏ జనార్దన్ నాయుడులు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమం గురించి వక్తలు మాట్లాడుతూ స్వయం ఉపాధి, కుటుంబ పాలనను పోషించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని చెప్పారు. అలాగే విజ్ఞాన హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 3 పేద విద్యార్థులకు సుమారు 24,000 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్స్, నోట్బుక్స్ ఉచితంగా అందజేసి బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, సెట్విన్ సిఇఓ వి మురళీకృష్ణారెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ ఏ జనార్దన్ నాయుడు, అభినయ ఆర్ట్స్ సెక్రటరీ బి నారాయణ రెడ్డి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్, ట్రస్ట్ కోఆర్డినేటర్స్ రేవంత్, ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ తులసి, ఉపాధ్యాయులు, 60 మంది శిక్షణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆడపడుచులకు టైలరింగ్ ఉచిత శిక్షణ కేంద్రంని స్థాపించాము. ఇక్కడ ఇందులో ఈ రోజు నుంచి 90 రోజులు నేర్చుకొని ప్రతి ఒక్కరూ బాగా నేర్చుకొని మీ జీవితాలు మీ సొంతంగా మీరు గడుపుకునేదానికి, మీ పిల్లల్ని మీరు పోషించుకునేదానికి మీకు అవకాశం కల్పిస్తున్నాము. ఈ రోజుల్లో భార్య భర్త ఇద్దరూ సంపాదిస్తేనే ఇల్లు గడిచే మారి ఉంది. ఇప్పుడు ఆ రేట్లు ఆ మారి ఉన్నాయి. కనుక ఆడపడుచులకి అందరికీ నేను ఈ అవకాశం ఇస్తున్నాను. దీనికి ముందు నేను 2 ఏళ్ళైంది ఈ సంస్థ పెట్టి, దాని ముందు కూడా నేను చేస్తున్నాను అవన్నీ. కాబట్టి ఇప్పుడు ఆ 2 ఏళ్ళుగా 240 మందికి ఆడపడుచులు సర్టిఫికెట్స్ ఇవ్వగలిగాను. అంటే ఏమర్థము, అంతమందిని నేను చేశాను. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. హెల్మెట్ వాడకంపై శ్రీకాళహస్తి వన్ టౌన్ ఎస్ఐ అరుణ ప్రజలకు అవగాహన కల్పించారు. వన్ టౌన్ ఎస్ఐ అరుణ మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. చిన్నిపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది అక్కడికక్కడే మృతి చెందిన, గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నామని, నేడు కూడా తొండమనాడు వద్ద బైక్ ప్రమాదంలో హెల్మెట్ లేకుండా 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్యం ధోరణి కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని, 15-17 సంవత్సరాలు ఉన్న చిన్నారులకు వారి తల్లిదండ్రులు స్కూటర్లు కొనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న వయసులో అత్యుత్సాహంతో త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని, కాబట్టి చిన్న వయసులో స్కూటర్ లాంటి వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఒకతను బుల్లెట్ లో వస్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళి బుల్లెట్ కి డాష్ ఇవ్వడం వల్ల అతనుతో పాటుగా ఇతను డాష్ ఇచ్చిన అతను లారీ కింద పడిపోయాడు. అంటే బాడీ ఎంత బాగుంది కానీ తల మాత్రం సగానికి మనం గొడవలతో నరికితే ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళి మొత్తం బ్రెయిన్ అంతా రోడ్డు మీద స్ప్రెడ్ అయిపోయి స్పాట్ లో చనిపోయారు అనమాట. హెల్మెట్ గురించి దాదాపు 10 days నుంచి అవగాహన ఇస్తూనే ఉన్నాము. బట్ దాని గురించి అయితే ఎవరు కేర్ తీసుకోవట్లేదు. ఇన్ కేసు మీ ఇళ్లలో పిల్లలు ఉంటే 15 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ బండ్లు ఇవ్వద్దండి నడుపుకోవడానికి. కాలేజ్కి వెళ్ళొస్తారులే,
ఆటోకి వెళ్ళనివ్వండి, అవసరం అయితే సైకిల్ కొనివ్వండి, ప్రాబ్లం లేదు. కానీ బండ్లు ఇచ్చి వాళ్ళు ట్రిపుల్ రైడింగ్స్, అరే నన్ను అక్కడ వరకు డ్రాప్ చేయరా, ఏముంది లేదు దగ్గరే కదా అని చెప్పి ముగ్గురు వెళ్ళిపోయేసి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒక ఫ్యామిలీకి మనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక పిల్లాన్ని పెంచుకుంటుంటాం పుట్టినప్పటి నుంచి ఎన్నో ఆశలతో. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ ఫ్యామిలీని లైఫ్ లో కోల్పోలేదన్నమాట. సో అందరూ జాగ్రత్తగా ఉండి ఉన్న పిల్లలకి చెప్పుకొని మంచిగా చదివించుకొని మీ ఆరోగ్యం అంతా బాగా చూసుకోవాలని కోరు. ప్రజల పట్ల జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అమ్యూనిటీ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీలతో పాటు ఆయా విభాగాల అధిపతులతో గురువారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల సెక్రటరీల పరిధి, చేయాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మీకు కేటాయించిన విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అన్ని విభాగాల సెక్రటరీలు కలిసిమెలిసి విధులు నిర్వర్తించాలని, ఇది తనది కాదు అంటూ నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రతిరోజు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రతిరోజు ఇంటింటికి వాహనాలు వెళ్లి చెత్త సేకరణ జరిగేలా శానిటరీ సెక్రటరీలు పర్యవేక్షించాలని సూచించారు. వీధుల్లో, రోడ్లపైన ఎక్కడా చెత్త వేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా క్రింది స్థాయి సిబ్బంది సమన్వయం చేసుకుని శుభ్రం చేయించాలని అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగపు అధికారులు, సిబ్బంది నగరంలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చూడాలని, అనధికారిక నిర్మాణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు లేకుండా చూడాలని అన్నారు. భవన నిర్మాణాలకు అన్ని అనుమతులు నిర్దిష్ట సమయంలో అందజేయాలని తెలిపారు. నగరంలో డ్రైన్లు, ప్రజలకు అవసరమైన రోడ్లు, గుంతలు లేకుండా చేయడం, నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికి నీటిని అందించేలా అమ్యూనిటీ సెక్రటరీలు చూడాలని అన్నారు. హెల్త్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని అన్నారు. మన హెల్త్ క్లినిక్స్లో అన్ని వైద్య సదుపాయాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా సెక్రటరీలకు ఇచ్చిన విధుల మేరకు క్రింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చక్కబెట్టాలన్నారు. ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో రాజీ లేకుండా వ్యవహరించాలని అన్నారు. నగర శుభ్రత, ప్రజా సంక్షేమమే మన ధ్యేయమని, మనం ముందడుగు వేస్తే ప్రజలు కూడా మన వెంట నడుస్తారని, ఆ దిశగా అధికారులందరూ కృషి చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి, డిఏలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, శ్రావణి, రాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టిబాబు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీకృష్ణదేవరాయల నృత్య కళోత్సవాలు ఉంటాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కార్యక్రమానికి చెందిన కరపత్రాలను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహిస్తున్న రాయలసీమ రంగస్థలి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు ఆవుల కృష్ణమూర్తి యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీరాములు యాదవ్, ఫణిభూషణ్ రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి తిరుపతి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా గారి ఆధ్వర్యంలో 34 సంవత్సరాలు దిగ్విజయంగా రాయలసీమ రంగస్థలిని నడుపుతూ ప్రతి సంవత్సరం సంగీత, సాహిత్య, నృత్యోత్సవాలు శ్రీకృష్ణదేవరాయల గారి పేరు మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రేపు ఆగస్టు 9 ఉదయం 10 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంలో ఈ సంగీత, సాహిత్య నృత్యాలు 10 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి ఈ అంతరించిపోతున్న కళలను మనం భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ 9, 10, 11 3 రోజుల పాటు ఈ సంగీత నృత్యోత్సవాలు జరుగుతాయి. గంజాయిని అరికట్టాలని, ఎపిక్ కార్డుల దర్యాప్తును వేగవంతం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎస్పీ సుబ్బరాయుడును కోరారు. గురువారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద గంజాయి బ్యాచ్ తిరుగుతోందని, గంజాయి బ్యాచ్ ఆధారాలను ఎస్పీకి చూపించారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
గంజాయిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నకిలీ ఓటర్ కార్డులతోనే భూమన కుటుంబం గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిందని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ ఓటర్ కార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేశారని తెలిపారు. టీడీఆర్ బాండ్లలో సైతం భారీ అవినీతి జరిగిందని, వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఎస్పీని కోరారు. ఈ మొత్తం అవినీతి వ్యవహారాన్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఎస్పీ గారిని కూడా ఎస్పీ ఆఫీసులో కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయి తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరములో, ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతను కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ని నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం జరిగింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాట్ బాట్ ద్వారా 70 లక్షల రూపాయలు విలువ చేసే 330 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. గురువారం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చాట్ బాట్ ద్వారా ఇప్పటికే 6 విడతల్లో 1700 ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా 7వ దశలో కూడా 70 లక్షల రూపాయలు విలువ చేసే 330 ఫోన్లను బాధితులకు అందజేశామని తెలిపారు. కేవలం 1 నెల వ్యవధిలోనే 330 ఫోన్లు రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 7 దశల్లో దాదాపుగా 4,30 లక్షల రూపాయలు విలువ చేసే 2030 ఫోన్లను రికవరీ చేశామని, ప్రజలు ప్రతి ఒక్కరూ చాట్ బాట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ మణికంఠ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫేజ్ 7th ఫేజ్లో భాగంగా ఇప్పటి వరకు 330 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్లో పోవడం కానీ లేకపోతే థెఫ్ట్ జరగడం కానీ జరిగిన తర్వాత మన చాట్ బాట్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా లాస్ట్ ఆల్మోస్ట్ 35 డేస్లో రికవరీ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఈ నెంబరు, నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇది 7 దశల్లో జరిగింది. టోటల్గా 2030 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ టోటల్గా 4 crores వరకు ఉంది. ఈ 2030లో ఇది చివరిగా అంటే లేటెస్ట్ 7th ఫేజ్లో 330 మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్ బాట్ మన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం. అండ్ వీటన్నిటిని కూడా రికవరీ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హాఫ్ డే తర్వాత రిలీజ్ అయి ఉంటారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే చాట్ బాట్ గురించి తెలిసి కానీ దానిలో ఐఎంఈఏ డీటెయిల్స్, ఫోన్ మోడల్, వాళ్ళ పేరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వీటన్నిటిని అప్డేట్ చేయడం ద్వారా మనం వీటిని రికవరీ చేసి ఒరిజినల్ ఓనర్ని ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. కేర్స్ కూడా తీస్తాం. తిరుపతి రూయా ఆసుపత్రిలో మహాప్రస్థానం అంబులెన్స్ నిర్వాహకులు పేదల నుండి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఆరోపించారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రూయా ఆసుపత్రిలో పేద రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం అంబులెన్స్ల నిర్వాహకులు పేదల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్కు బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ అంబులెన్సుల అక్రమాలను అరికట్టేందుకు, పేద రోగులకు అండగా నిలిచేందుకు కఠిన వైఖరి అవలంబించాలని ఈ సందర్భంగా రూయా సూపరింటెండెంట్ను కోరారు. ప్రైవేటు అంబులెన్స్ మాఫియా కారణంగా రూయా ఆసుపత్రికి ఉన్న ప్రాశస్త్యం కోల్పోకముందే అంబులెన్స్ మాఫియా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని హర్ ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర, బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడులు పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ఇల్లు, ప్రైవేటు సంస్థల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేయాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను చాటి చెప్పాలన్నారు. ప్రతి భారతీయుడు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశ సమైక్యతను చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకులు దుర్గా రామకృష్ణ, షణ్ముగం, రామభద్ర, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అమలమైన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాయలసీమ జోనల్ కి ఈ కార్యక్రమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. మరి వారి మార్గనిర్దేశంలో ఈరోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని, వారం రోజుల కార్యక్రమం ఇది. మొదటగా యువమోర్చాల ర్యాలీలు ఉంటాయి, అటు తర్వాత హాల్ మీటింగ్స్, అటు తర్వాత మౌన ప్రదర్శన, ప్రతి ఇంటి మీద జెండా, ప్రతి ఆఫీస్ మీద, ప్రతి కార్యాలయం మీద జెండా ఎగరవేయడం. నేషనల్ జాతీయ తత్వం అనేది మనలో అలవాటు కావాలి. ప్రత్యేకించి యువతలో ఎప్పుడు కూడా కులం కోసం చేస్తామా, మతం కోసం చేస్తామా, ప్రాంతం కోసమా, బంధువుల కోసమా, దేశం కోసం కూడా మనం నిలబడాలి. దేశ ప్రేమని వ్యక్తపరచాలి, దేశభక్తి ఉండాలి. మనమందరూ కూడా దేశభక్తితో ముందుకు పోతేనే మరింత మనం బలపడతాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికే కాదు, రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి కూడా మనం చేరుకుంటాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గంజాయిని అరికట్టి ఎపిక్ కార్డుల దర్యాప్తును వేగవంతం చేయాలి. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో భేటీ అయిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఆతిథ్య రంగం అభివృద్ధితో స్థానికులకు మెండుగా ఉపాధి అవకాశాలు. ఒబరాయ్ హోటల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజల పట్ల జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించండి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. చాట్ బాట్ ద్వారా 70 లక్షల రూపాయలు విలువ చేసే 330 ఫోన్లు రికవరీ చేసిన చిత్తూరు పోలీసులు. బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ. తాజ్ యాప్ కేసులో కీలక నిందితుడు రాజేష్ను అదుపులోనికి తీసుకున్న పలమనేరు పోలీసులు. ఫైనాన్స్, చైన్ లింక్ యాప్లను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.